గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని నివాత కవచ యుద్ధ పర్వ అనే అనుపర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఈనాటి ప్రవచనాన్ని మంగళ పద్యాన్ని పలుకుతూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అర్జునుడు నివాత కవచులపైన దండెత్తడానికి వెళ్ళి దారిలోనే పౌలమేయులు కాలకేయులు నివసించే హిరణ్యపురం అనే ఒక పట్టణాన్ని కూడా వారు కూడా దేవతా ద్వేషులు కాబట్టి వారిని కూడా వధిస్తూ తను మాతలితో సహా ఆ రథం పైన అధిరోహించి స్వర్గానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత ఏమి జరిగినదే విషయాన్ని అర్జునుడు చెబుతూ అర్జునువాచ తతో మామతి విశ్వస్తం సంరూఢ శరవిక్షతం దేవరాజో విగృహ్యేదం కాలే వచనమబ్రవీత్. ఓ ధర్మరాజా, దేవరాజు అయినటువంటి ఇంద్రుడికి అత్యంత ఆప్తుడినయ్యాను నేను. అలాగే దేవతల విశ్వాసాన్ని కూడా నేను సంపాదించాను. సామాన్యంగా మనం భూలోకంలో ఉండేటువంటి మనుషుల యొక్క విశ్వాసాన్ని పొందడమే చాలా గొప్పది. కానీ అర్జునుడు దేవతల యొక్క విశ్వాసాన్ని కూడా పొందాడుంటే అతని చారిత్రం ఎటువంటిది, అతని గుణాలు ఎటువంటివని మనం తెలుసుకోవచ్చు. అలాగే అర్జునుడు చెబుతున్నాడు, నిదానంగా నేను నివాత కవచల పైన అలాగే పౌలమేయులు కాలకేయుల పైన వెళ్ళిన యుద్ధంలో కొన్ని గాయాలయ్యాయి. ఆ గాయాలన్నీ కూడా చక్కగా మానిపోతూ ఉన్నాయి. ఒకరోజు ఇంద్రుడు నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకుని ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. దివ్యాన్యస్త్రాణి సర్వాణి త్వయి తిష్టంతి భారత నత్వామభిభవితుం శక్తః మానుషో భువి కశ్చన. ఓ అర్జున, సమస్త దివ్యాస్త్రాలు నీ దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా నేనే నీకు ఇచ్చాను. అలాగే పరమేశ్వర ప్రసాదితమైనటువంటి పాశుపతాస్త్రం కూడా నీ దగ్గర ఉన్నది. ఇప్పుడు నిన్ను భూమండలం పైన ఏ మనిషి కూడా నీపై యుద్ధం చేసి జయాన్ని పొందలేడు. భీష్మో ద్రోణః కృపకర్ణః శకునిః సహరాజభిః సంగ్రామస్థస్య తే పుత్ర కలాం నార్హంతి షోడశీ. అదేంటండి, మన శత్రుపక్షంలో భీష్మాదులు ఉన్నారు కదా అని మనకు ఒక ప్రశ్న రావచ్చు. దానికి సమాధానాన్ని ఇంద్రుడు ఇస్తున్నాడు. భీష్మాచార్యుల వారైనా, ద్రోణాచార్యుల వారైనా, కృపాచార్యుల వారైనా, కర్ణుడు, శకుని, ఈ విధంగా దుర్యోధన, దుశ్శాసన మొదలైన వారొక్కరు విడివిడిగా వచ్చిన, లేకపోతే ఇంకా భూమండలో ఉండేటువంటి రాజులతో అందరితో సహా కలిసి వచ్చినా కూడా నీకు వారిద్దరు కూడా సాటి రారు. వారి అందరి పరాక్రమం ఒక చోట, అలాగే నీ పరాక్రమం ఒక చోట పెడితే నీ పరాక్రమంలో 16వ వంతు కూడా వారి పరాక్రమం తూలదు. అంత గొప్ప పరాక్రమాన్ని నీవు పొందావయ్యా. ఇదం చ మే తనుత్రాణం ప్రాయచ్చన్ మఘవాన్ ప్రభుః అభేద్యం కవచం దివ్యం స్రజం చైవ హిరణ్మయం. ఈ విధంగా నా గుణాలను ప్రశంసిస్తూ అలాగే నన్ను ఆశీర్వదిస్తూ ఇంద్రుడు ఈ దివ్యమైనటువంటి కవచాన్ని అలాగే దివ్యమైన మాలను కూడా స్వయంగా తనే ఇచ్చాడు అని ఆ కవచాన్ని మరియు మాలను కూడా అర్జునుడు ధర్మరాజ ప్రభుతులకు చూపిస్తూ ఉన్నాడు. దేవదత్తం చ మే శంఖం పునః ప్రాదాన్ మహారవం దివ్యం చేతం కిరీటం మే స్వయమింద్రో యుయోజః. నివాత కవచులపైన యుద్ధానికి వెళ్లే సందర్భంలో దేవతలందరూ కలిసి ఒక దివ్యమైన శంఖాన్ని అర్జునుడికి ఇచ్చారు. దాన్నే దేవదత్తము అని చెప్పాడు. అలాగే ఇంతకు ముందు వేసిన కిరీటాన్ని మరొకసారి అతనికి ధరింపజేసి ఇంద్రుడు కూడా ఆనందపడుతూ ఉన్నాడు. అర్జునుడు చెబుతున్నాడు, తతో దివ్యాని వస్త్రాణి దివ్యాన్యాభరణాని చ ప్రాదాచక్రో మమైతాని రుచిరాణి బృహంతి చ. తదనంతరం దివ్యమైనటువంటి అనేక వస్త్రాలను
అనేక ఆభరణాలను, పట్టు పీతాంబరాలను, ఈ విధంగా గొప్ప గొప్ప అనేక బహుమానాలను ఇంద్రుడు నాకిచ్చి నాపైన అనుగ్రహించాడు. అవంతా కూడా చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి, బహుమూల్యమైనవి. అవన్నీ కూడా మానుషమైనవి కాదు, దేవలోకంలో దేవతల చేత అవన్నీ కూడా ఇవ్వబడినవి. ఏవం సంపూజితస్తత్ర సుఖముష్మిషితో నృప ఇంద్రస్య భవనే పుణ్యే గంధర్వ శిశుభిః సహ. ఈ విధంగా గౌరవించబడుతూ ఇంద్రుని భవనంలో నేను సుఖంగా చాలా కాలం నివసించాను. నాతో పాటు ఎవరు నివసించారంటే గంధర్వుల యొక్క కుమారులు. నేను దేవతల కుమారుడిని, అనగా సాక్షాత్తుగా దేవతలకు రాజు అయినటువంటి దేవరాజు అయిన ఇంద్రుని కుమారుడిని. కాబట్టి నాతో పాటు విద్యాభ్యాసం చేసిన వారు కూడా గంధర్వుల యొక్క కుమారులు. కాబట్టి వారితో నేను అలాగే ఆనందంగా కాలం గడుపుతూ ఎన్నో అస్త్రాలను శస్త్రాలను వారితో కలిసి నేను అభ్యాసం చేశాను. తతో మామబ్రవీత్ చక్రః ప్రీతిమానమరైః సహ సమయోర్జున గంతుం తే భ్రాతరోహి స్మరంతి తే. ఒకనాడు దేవేంద్రుడు నా దగ్గరికి వచ్చాడు. దేవేంద్రుడితో పాటు దేవతలందరూ కూడా వచ్చారు. వచ్చి అన్ని కుశల ప్రశ్నలంతా మాట్లాడిన తర్వాత, నాకెన్నో హితోపదేశాలు చేసిన తర్వాత దేవేంద్రుడు, నాయనా, ఇక నీవు దేనికోసమైతే ఈ స్వర్గానికి వచ్చావో ఆ పని అయినది, కాబట్టి నీవిక భూలోకానికి వెళ్ళవచ్చు అని నాకు ఉపదేశించారు. మనం ఎక్కడైనా ఏదైనా ప్రదేశంలో ఉన్నామంటే ఒక పని నిమిత్తం మాత్రమే ఉంటూ ఉంటాం. ఏదైనా కార్యాలయాల యొక్క పని కోసం వేరే ఊళ్ళకి వెళ్తాం. అక్కడ పని అయిన వెంటనే ఏ విధంగా అయితే మనం పునః వచ్చి మన కార్యక్షేత్రం ఎక్కడైతే ఉంటుందో మనం అక్కడ రిపోర్ట్ చేస్తూ ఉంటాం కదా. అదేవిధంగా అర్జునుడు కూడా ఆ అస్త్రాలను పొందడం కోసం దేవలోకానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు, అస్త్రాలను పొందాడు, పరమేశ్వర దత్తమైనటువంటి పాశుపతాస్త్రాన్ని పొంది దాని అభ్యాసాన్ని కూడా చేశాడు. ఇక అతను దేనికోసమైతే వచ్చాడో ఆ పని అయింది కాబట్టి ఇక ఒక్క క్షణం కూడా అక్కడికి ఉండడానికి వీలు లేదు. సామాన్య భూలోకంలో ఇక ఈ నియమం ఉంటే ఇక దేవలోకం అదంతా కూడా, అందులోనూ అర్జునుడు ఇదే శరీరంతో మానవ శరీరంతో వెళ్ళినవాడు కాబట్టి ఏ నిమిత్తమైతే అతను వెళ్ళాడో ఆ నిమిత్తం పూర్తి అయింది కాబట్టి అతను తిరిగి వచ్చే సమయం ఆసన్నమైనది అని ఇంద్రుడు చెబుతూ, నీ అన్నదమ్ములందరూ కూడా నిన్ను స్మరించుకుంటూ ఉంటారు, ఇక నీవు భూలోకానికి వెళ్ళవచ్చు. ఏవమింద్రస్య భవనే పంచవర్షాణి భారత ఉషితాని మయా రాజన్ స్మరతా ద్యూతజం కలిం. కానీ ఓ అన్నగారు, నేను ఆ ఇంద్రలోకంలో 5 సంవత్సరాల కాలం గడిపాను. ప్రతి పూట కూడా నాకు చాలా దుఃఖకరమైనటువంటి ఒక సందర్భం గుర్తు వచ్చేది. అదేమిటి అంటే ద్యూతము. ఆ మాయాదూతంలో మనల్ని, అలాగే మన ధర్మపత్ని అయినటువంటి ద్రౌపదిని పరాభవించిన మాట నాకు పదే పదే గుర్తుకు వస్తున్నది. వాటిని నేను గుర్తు చేసుకుంటూ ఆ అభ్యాసాన్ని నేను తీవ్రంగా చేశాను. తతో భవంతమద్రాక్షం భ్రాతృభిః పరివారితం గంధమాదనపాదస్య పర్వతస్యాస్య మూర్ధని. ఇక దేవతలందరూ కూడా నాకు అనుజ్ఞ ఇచ్చారు కాబట్టి నేను వారి నుండి వీడుకోలు పుచ్చుకొని నీ దగ్గరికి ఈ గంధమాదన పర్వతంలో నిన్ను చూశాను. అలాగే భీముడిని, నకుల సహదేవుల్ని, ద్రౌపదిని, మిమ్మల్ని కూడా నేను ఇక్కడే చూశాను అని ఇంతవరకు కూడా అర్జునుడు తను స్వర్గలోకంలో తను ఉన్నప్పుడు జరిగిన అనేక వృత్తాంతాలను తను తెలిపాడు. అప్పుడు యుధిష్ఠిరుడు మాట్లాడుతూ ఉన్నాడు. యుధిష్ఠిరువాచ ధిష్ట్యా ధనంజయాస్త్రాణి త్వయా ప్రాప్తాని భారత ధిష్ట్యాచారాధితో రాజా దేవానామీశ్వర ప్రభుః ధిష్ట్యా చ భగవాన్ స్థాణుః దేవ్యా సహ పరంతప సాక్షాదృష్టస్వ యుద్ధేన తోషితశ్చ త్వయా నఘ. ఇదంతా కూడా ఏదో కలలా జరిగిపోయింది కదా అర్జున. కానీ ఈ దివ్యాస్త్రాలు లభించడం అనేది చాలా గొప్పదైనటువంటి విషయం. ఇదంతా కూడా మన అదృష్టము. అంతేకాదు నీ సేవలతో, నీ పూజలతో, నీ సచ్చారిత్రంతో ఇంద్రుడిని ప్రసన్నం చేసుకున్నావు. ఇది కూడా గొప్ప అదృష్టమైనటువంటి విషయమే. అంతకంటే ఇంకా గొప్ప విషయం ఏమిటంటే సాక్షాత్తుగా ఉమామహేశ్వరుల దర్శనం చేసుకున్నావు. వారి అనుగ్రహంతోనే పాశుపతాస్త్రాన్ని పొందావు. నీ యుద్ధ కౌశలంతో అతని మెప్పును కూడా నువ్వు పొందావంటే ఇదంతా కూడా మన అదృష్టం కాక ఇంకేమిటి అంటే దిష్ట్యా అని చెబుతూ ఇదంతా కూడా అదృష్టము అని ధర్మరాజు చెబుతూ ఉన్నాడు. ఈ దిష్ట్యా అనే దానికి ఒక అర్థం మనం ఏం తెలుసుకోవాలంటే ఇదంతా కూడా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషము.
అతను సూచించినటువంటి మార్గాన్ని అనుసరిస్తూ మనం వెళ్తూ ఉన్నాము. కాబట్టి అతని సూచన లేకపోతే అదే మనకు అదృష్టం. కాబట్టి ఆ విధంగా మనమంతా కూడా ఇన్ని గొప్ప ఎన్నో మహద్భాగ్యాలను పొందామంటే అదంతా కూడా కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషమని తను సంతోషిస్తూ ఉన్నాడు. దిష్ట్యాచ లోకపాలయస్త్వం సమేతో భరతర్షభ ధిష్ట్యా వర్ధామహే పార్థ ధిష్ట్యాసి పునరాగతః. ఇంకా సమస్త లోకపాలకులను కూడా నువ్వు కలిసి వచ్చావు, వారి ద్వారా కూడా అస్త్రాలను పొందావు. ఇంకా మన సౌభాగ్యకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఇక మనం వారందరి దర్శనం చేసుకున్నాము. నీవెన్నో అస్త్రాలను కూడా పొందావు అంటే మనం ఇక అభివృద్ధి పథంలో నడవబోతూ ఉన్నాము. ఇక నీవు ఎంతో కాలం తర్వాత అనగా దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత ఇక్కడికి మమ్మల్ని చూడ్డానికి వచ్చావు కాబట్టి మేమందరం కూడా చాలా ఆనందిస్తూ ఉన్నాము అని ధర్మరాజు గారు చెబుతూ ఉన్నారు. అద్య కృష్ణాం మహీం దేవీం విజితాం పురమాలినీం మన్యే చ ధృతరాష్ట్రస్య పుత్రానపి వశీకృతాన్. ఇక నాకు నమ్మకం కలుగుతోంది. ఒకవైపు భీముని యొక్క పరాక్రమాన్ని చూశాను, సాక్షాత్తుగా కుబేరుడు కూడా వచ్చి పొగిడి వెళ్ళాడు. అలాగే కుబేరుడు కూడా భావి కాలంలో జరిగేటువంటి సంగ్రామంలో జయం ప్రాప్తమవుతుంది అని కుబేరుడు చెప్పాడు. ఇంకొక వైపు నీ అస్త్రశస్త్రాల యొక్క ప్రావీణ్యాన్ని నీవే చెప్పావు. సాక్షాత్తుగా దేవేంద్రుడు కూడా నీ పరాక్రమం గురించి నీ సద్గుణాల గురించి వర్ణించాడు. భావి కాలంలో జరిగే సంగ్రామంలో జయాన్ని అతను కూడా మనకు సూచించాడు. కాబట్టి ఇక నాకు నమ్మకం కలుగుతున్నది. సమస్త నగరాలతో కూడినటువంటి ఈ భూమండలాన్ని మనం జయించబోతున్నాము. ఆ దుష్టులైనటువంటి కౌరవులకి గుణపాఠాన్ని మనం చెప్పబోతూ ఉన్నాము. కానీ ఇచ్ఛామి తాని చాస్త్రాణి ద్రష్టుం దివ్యాని భారత యైస్తథా వీర్యవంతస్తే నివాత కవచాహతాః. నివాత కవచులు అంటే సామాన్యులు కారు. అందులోనూ కూడా 3 కోట్ల మంది అని నీవు చెప్పావు. వారందరూ కూడా బ్రహ్మవరం చేత దృప్తులైన వారు. అటువంటి వారినే నీవు సంహరించావంటే నీ అస్త్ర ప్రావీణ్యం ఏమని అనుకోవాలి. అందుకోసం ఒక్కసారి ఆ దివ్యమైనటువంటి అస్త్రాలను, ఆ అస్త్రం యొక్క ప్రావీణ్యాన్ని అనగా నీవు అస్త్రాన్ని ప్రదర్శన చేస్తూ ఉంటే నేను చూడాలని అనుకుంటున్నాము. ఆ అస్త్ర ప్రయోగాన్ని మేము చూడాలనుకుంటున్నాం. కాబట్టి ఒక్కసారి చూపించగలవా అని ధర్మరాజు గారు అడిగారు. అందుకు అర్జునుడు సమాధానంగా అర్జున ఉవాచ స్వప్రభాతే భవాన్ ద్రష్ట దివ్యాన్యస్త్రాణి సర్వశః నివాత కవచా ఘోరాః యైర్మయా వినిపాతితాః. ఓ మహారాజా, ఓ యుధిష్ఠిర, రేపు ఉదయం ఆ దివ్యాస్త్రాలను మీకు చూపిస్తాను. ఏ దివ్యాస్త్రాల ప్రభావం చేత నివాత కవచులను అలాగే పౌలమేయులను కాలకేయులు నేను సంహరించానో వాటిని రేపు ఉదయం మీకు చూపిస్తాను అని చెప్పిన తర్వాత జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు తెలుపుతూ వైశంపాయన ఉవాచ ఏవమాగమనం తత్ర కథయిత్వా ధనంజయః భ్రాతృభిః సహితః సర్వే రజనీం తామువాసః. ఆ విధంగా అర్జునుడు ధర్మరాజుతో తన ఆగమ వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా తను తెలిపిన తర్వాత సోదరులతో సహా ఆ రాత్రి అక్కడే సుఖంగా తను విశ్రమించాడు అని చెబుతూ ఇక్కడికి 174వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 175వ అధ్యాయంలో మర్నాడు జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు. వైశంపాయన ఉవాచ తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం ధర్మరాజో యుధిష్ఠిరః ఉత్థాయావశ్య కార్యాణి కృతవాన్ భ్రాతృభిః సహ. ఓ జనమేజయ, ఆ రాత్రి గడిచిన తర్వాత మరునాడు ఉదయం ధర్మరాజు తన సోదరులతో కలిసి నిత్యకృత్యాలన్నీ కూడా నెరవేర్చుకున్నాడు. తతస్సంచోదయామాస సోర్జునం మాతృనందనం దర్శయాస్త్రాణి కౌంతేయ యైర్జితా దానవాస్త్వయా. ఇక అర్జునుడిని పిలిచాడు. అర్జునుడు ప్రతిరోజు కూడా నమస్కరించే విధానంలోనే తను ధర్మరాజు గారికి నమస్కరించాడు. మన భారతీయుల్లో ఉండేటువంటి ఒక విశేషం ఏమిటంటే ఏదో ఒక సందర్భం కాకుండా ప్రతిరోజు కూడా అందులోనూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి నిత్య కర్మానుష్ఠాలను పూర్తి చేసుకున్న తర్వాత పెద్దలకి వందనం చేయడం అనేది మన సంప్రదాయం. ఎందుకు అంటే మనం చేసినటువంటి కర్మలను వారికి సమర్పించడం, వారు వారి ద్వారా పరమాత్మకు సమర్పిస్తారు. కాబట్టి ఆ విధంగా సమర్పించాలి. అర్జునుడు నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన తర్వాత అర్జునుడి గురించి ఒక విశేషాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు. మాతృనందనం, తన తల్లి అయినటువంటి కుంతికి అత్యంత ఆనందాన్ని కలిగించే ఆ అర్జునుడు
ఆ అర్జునుడిని పిలిచి ధర్మరాజు గారు చెబుతున్నారు, నాయనా నీ అస్త్రాన్ని చూపించు అని, అస్త్ర విద్యను చూపించమని అతను అడిగిన తర్వాత తతో ధనుంజయో రాజన్ దేవైర్దత్తాని పాండవః అస్త్రాణి తాని దివ్యాని దర్శయామాస భారత. ఆ అర్జునుడు దేవప్రసాదితాలైనటువంటి ఆ అస్త్ర విద్యాలను తను ప్రదర్శించడానికి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. ఎలా ప్రదర్శించాడు అంటే యథాన్యాయం మహాతేజాః శౌచం పరమమస్థితః గిరికూబర పాదాక్షం శుభవేణు త్రివేణువత. మొట్టమొదటిగా శాస్త్రంలో చెప్పిన విధానంగా తను 2 విధాలైనటువంటి శౌచాన్ని పొందాడు. శౌచం గురించి మనం పూర్వం చెప్పుకున్నాం. శౌచం అంటే ఏదో శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు, మనస్సు కూడా సంబంధించినది. శౌచం తు ద్వివిధం ప్రోక్తం మృజ్జలాభ్యాం బహిప్రోక్తం భావశుద్ధి స్తదాంతరం. శుభ్రంగా శరీరాన్ని ఉంచుకోవడం ఒక బాహ్య శౌచం అయితే, మనస్సులో సద్భావనలు కలిగి ఉండటం అనేది ఇది ఆంతరిక శౌచం. ఈ 2 విధాలైనటువంటి శౌచాన్ని తను పొందినవాడై తను ఆ అస్త్రాలను ప్రయోగించడానికి ఉద్యుక్తుడవుతున్నాడు. ఆ సందర్భంలో ఇలా ఉన్నాడు అర్జునుడు అంటే పార్థివం రథమాస్థాయ శోభమానో ధనంజయః దివ్యేన సంవృతస్తేన కవచేన సువర్చసా. స్నానాదులు చేసుకున్నాడు. ముక్కోటి దేవతలకు అలాగే దేవతల అధిపతి అయినటువంటి మహేంద్రుడికి మనసులోనే నమస్కరించాడు. అప్పుడు తను ఒక దివ్యమైనటువంటి రథాన్ని తను అధిరోహించాడు అని ఇక్కడ మూల భారతంలో చెబుతూ ఉన్నారు. కానీ నీలకంఠాచార్యులు వారు చెబుతూ ఏదో ఒక రథాన్ని అధిరోహించడం అంటే ఒక రథం పైన ఒక రథం వచ్చి నిలిచింది, ఆ రథం పైన నిలబడ్డాడనే అర్థం కాదు. కానీ సమస్త అక్కడ ఉన్నటువంటి వనదేవతలను ప్రార్థించాడట. వనదేవతలను, పర్వతాల యొక్క అభిమాని దేవతలను, నది ఇత్యాది తీర్థాల యొక్క దేవతలను, వారిని అందరిని కూడా ప్రార్థించి వారి అనుగ్రహం చేత ఆ పర్వతం పైన గట్టిగా నిలబడ్డాడు. ఇదే రథం అని అనుకుంటూ ఉన్నారు. అందులో కూడా గిరికూబర పాదాక్షం అని చెప్పారు. గిరికూబర పాదాక్షము అంటే సారథి ఎక్కడైతే కూర్చుంటాడో దాన్ని గిరికూబరము అని అంటారు. ఆ కూబరము అలాగే పాదాక్షం ఎక్కడైతే చక్రాలు ఉంటాయో, చక్రాలకు ఎక్కడైతే ఒక గట్టిగా ఉన్నటువంటి కర్ర అనుభవిస్తారో దాన్ని అక్షము అంటారు. అటువంటి చక్రాలు కలిగిన అనగా దైవికమైనటువంటి తన భావనలోనే మనస్సులోనే తను నిలబడ్డటువంటి పర్వతాన్ని ఒక రథంగా భావిస్తూ తను శుభవేణు త్రివేణువత అని కూడా చెప్పారు. అంటే సారథి కూర్చున్న ప్రాంతానికి వెనక నిలబడ్డ రథి యుద్ధం చేసే వారి ప్రాంతానికి అమర్చడానికి 3 కొయ్యలను అమరుస్తారట. దాన్నే శుభవేణత్రికం అంటారు. వాటిని కూడా తను ధ్యానం చేస్తూ ఉన్నాడు. అనగా ఈ పర్వతాల యొక్క అభిమాన దేవతలందరూ కూడా నన్ను నడిపిస్తూ ఉంటే వారి వెనక నేను నడుస్తూ ఉన్నాను. వారి అనుగ్రహంతోనే నేను ఇక్కడ ఈ అస్త్రాల యొక్క ప్రయోగాన్ని నిర్వహించబోతూ ఉన్నాను అని చెబుతూ ఉన్నారు. అలాగే తనను ధరణీ రూపమైనటువంటి రథాన్ని కూడా అధిరోహించారని తర్వాతి శ్లోకంలో చెప్పారు. అంటే భూమియే అతని రథము అని స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ఆ రథానికి పర్వతాలే కూబరాలుగా ఉన్నాయి. అలాగే తన 2 కాళ్లే చక్రాలుగా కూడా ఉన్నాయి. అందమైన వేణువు అనే రథాంగం కూడా త్రివేణువుగా ఉన్నది. తను ఒక చేత్తో గాంధీవాన్ని ధరించాడు. ధనురాదాయ గాంధీవం దేవదత్తం చ వారిజం శోషుభ్యమాన కౌంతేయ ఆనుపూర్యాన్ మహాభుజ. గొప్ప బాహుబలాన్ని కలిగినటువంటి ఆ అర్జునుడు తను ఇంద్రదత్తమైనటువంటి కవచాన్ని ధరించాడు. తన గాంధీవ ధనస్సు కూడా చేతబూని దేవదత్తమనే తన శంఖంతో తను శంఖనాదాన్ని చేస్తూ ఉన్నాడు. అస్త్రాణి తాని దివ్యాని దర్శనాయోపచక్రమే అత ప్రయోక్ష్యమాణేషు దివ్యేష్వస్త్రేషు తేషు వై సమాక్రాంతా మహీపద్భ్యాం సమాకంపత సద్రుమా క్షుభితా సరితశ్చైవ తథైవ చ మహోదధిః. ఆ అస్త్ర ప్రయోగాన్ని తను ప్రారంభిస్తూ ఉన్నాడు. నిదానంగా ఒక్కొక్క అస్త్రాన్ని తను ప్రయోగానికి ఎప్పుడైతే ఉపక్రమిస్తున్నాడో అప్పుడు సమాక్రాంత మహీపద్భ్యాం అన్ని పర్వతాలతో సహా ప్రపంచమంతా కూడా అలా కదులుతూ ఉన్నది, వణుకుతూ ఉన్నది. అలాగే అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నేల కొరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి నదులు, అలాగే సరోవరాలు, అలాగే సముద్రం అవన్నీ కూడా ఉప్పొంగుతూ ఉన్నాయి. ఇంతకాలం వరకు కూడా కాస్త కిందగా ఉన్నటువంటి నీటి యొక్క మట్టం అలాగే వెంటనే పెరుగుతూ ఉన్నది. శైలాశ్చాపి వెదీర్యంత నవవౌచ సమీరణ న బభాసే సహస్రాంశు న జజ్వాలచ పావకః.
వెంటనే అక్కడ ఉన్నటువంటి పర్వతాలన్నీ కూడా పొడి పొడి అయిపోయి కూడా కింద పడుతూ ఉన్నాయి, చూర్ణమైపోతూ ఉన్నాయి పర్వతాలన్నీ కూడా. గాలి స్తంభించిపోయింది, గాలి వీచటం లేదు, సూర్యుని యొక్క ప్రభ కూడా మందగించినది. అంటే ఇతని అస్త్రాల యొక్క ప్రావీణ్యం వలన అక్కడ ఎన్నో జ్వాలలు అంటుకుని అవన్నీ కూడా సూర్యుని కూడా కప్పేస్తూ ఉన్నాయి. ఈ జ్వాలల యొక్క తాపాన్ని చూసి అగ్నిదేవుడు కూడా తన తాపాన్ని తగ్గించుకున్నాడు. నవేదా ప్రతిభాంతి స్మ ద్విజాతీనాం కథంచన అంతర్భూమిగతాయే చ ప్రాణినో జనమేజయ పీడ్యమానా సముత్థాయ పాండవం పర్యవారయన్ వేపమానా ప్రాంజలయః తే సర్వే వికృతాననాః. అక్కడ పర్వత ప్రాంతాల్లో ఎందరో వేదాలను ఉచ్చారణ చేస్తున్నారు. కానీ ఎప్పుడైతే అర్జునుడు తను అస్త్రాలను ప్రయోగిస్తున్నాడో, ఇంకా ప్రయోగించలేదు, తను ప్రయోగించడానికి ఉపక్రమిస్తున్నాడు, అప్పుడే అందరూ కూడా వేదాలను మర్చిపోయారు. అంటే అంత భీకరమైనటువంటి వాతావరణం అక్కడ కనబడుతూ ఉన్నది. ఇంకా భూమి లోపల ఉండేటువంటి ఏ ప్రాణులైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా పీడను పొందాయి. పీడను పొంది అవన్నీ కూడా బయటికి వచ్చి ఆ పాండవుని చుట్టూ నిలబడ్డాయి. అర్జునుడి చుట్టూ నిలబడి రెండు చేతులు జోడించి అవన్నీ కూడా ఆ అర్జునుడిని ప్రార్థిస్తూ ఉన్నాయి. దహ్యమానాస్తదాస్త్రైస్తే యాచంతి స్మ ధనంజయం తతో బ్రహ్మర్షయశ్చైవ సిద్ధాయే చ మహర్షయః. ఆ విధంగా ప్రపంచం మొత్తం కూడా అల్లకల్లోలంగా మారిన సందర్భంలో పైనుండి అనగా ఆకాశ మార్గంలో బ్రహ్మర్షులు, ఋషులు, మహర్షులు, అలాగే జంగమాని చ భూతాని సర్వాణ్యేవావత స్థిరే దేవర్షయశ్చ ప్రవరాః తథైవ చ దివౌకసః. స్థావరాలు, జంగమాలు ఆ విధంగా వారు, అలాగే దేవర్షులు, ఇంకా దేవతలందరూ కూడా, యక్ష రాక్షస గంధర్వాః తథైవ చ పతత్రిణః ఖేచరాణి చ భూతాని సర్వాణ్యేవావత స్థిరే. యక్షులు, రాక్షసులు, గంధర్వులు, ఇంకా పక్షి జాతి వారు, ఇంకా ఆకాశ మార్గంలో తిరిగేటువంటి మిగతా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కలిసి రెండు చేతులు జోడించి అర్జునుని చుట్టూ నిలబడ్డారు. తతః పితామహశ్చైవ లోకపాలాశ్చ సర్వశః భగవాంశ్చ మహాదేవః సగణోభ్యాయయౌ తదా. ఇంకా తర్వాత సాక్షాత్ పితామహ అనగా చతుర్ముఖ బ్రహ్మగారు, ఇంద్రాది లోకపాలకులు, అలాగే పరమేశ్వరుడు కూడా సగణః అభ్యాయయౌ తన గణంతో సహా, తన పరివారంతో సహా ఈ అర్జునుడు ఉన్నటువంటి ప్రాంతానికి వారందరూ కూడా వచ్చారు. తతో వాయుర్మహారాజ దివ్యైర్బాలైః సమన్వితః అభిత పాండవం చిత్రైః అవచక్రే సమంతతః. వారందరూ కూడా ఎప్పుడైతే ఆశీర్వదించడానికి వచ్చారో అప్పుడు వాయుదేవుడు కూడా అర్జునుని పైన చిత్ర విచిత్రమైనటువంటి సువాసన కలిగిన కుసుమవాల వృష్టిని కురిపించాడు, పుష్పవృష్టిని తను చేశాడు. జగుశ్చ గాథా వివిధాః గంధర్వా సురచోదితాః ననుత సంఘర్షశ్చైవ రాజన్నప్సరసాం గణాః. దేవతలందరూ కూడా గంధర్వులకి చెప్పారట, మీరందరూ కూడా గానం చేయండి అని. వారందరూ కూడా గానాలు చేస్తున్నారు. అలాగే అప్సరసల యొక్క స్త్రీలందరూ కూడా కొన్ని గుంపులు కలిసి వారందరూ కూడా నృత్యం చేస్తూ ఉన్నారు. తస్మింశ్చ తాదృశే కాలే నారతశ్చోదిత సురైః ఆగమ్యాహ వచః పార్థం శ్రవణీయమిదం వచ నృప. అదే సందర్భంలో దేవతలందరూ కలిసి నారదుడికి చెప్పారట, మీరే మాట్లాడండి అర్జునుడితో అని. ఆ దేవతల యొక్క విన్నపాన్ని, ఆజ్ఞను స్వీకరించినటువంటి నారద మహర్షి గారు శ్రవణీయమైనటువంటి విధానంతో తను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. నారద ఉవాచ అర్జునార్జున మాయుంక్ష్వ దివ్యాన్యస్త్రాణి భారత నైతాని నిరధిష్టాని ప్రయుంజంతే కథంచన. ఓ అర్జున, నీవు దివ్యాస్త్రాలను ప్రయోగించబోతూ ఉన్నావు. కానీ ఆ దివ్యాస్త్రాలను ఎటువంటి లక్ష్యం లేకుండా, ఎవరిపైనా లేకుండా అలా పొరపాటును కూడా ప్రయోగించకూడదు. అధిష్టానే నవానార్థః ప్రయుంజీత కదాచన ప్రయోగేషు మహాదోషాః అస్త్రాణాం కురునందన. మనం అస్త్రాన్ని ప్రయోగించాలంటే సామాన్యంగా రెండు సందర్భాలు ఉండాలి. ఒకటి, మనకు ప్రతిగా ఉండేవాడు అమితమైనటువంటి బల పరాక్రమాలు పొందింటే వాడిని సంహరించడానికి, లేకపోతే
మన ప్రతిస్పర్ధిగా ఉన్నవాడు మనపైన దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ కోసమైనా మనం ప్రయోగించాలి. కానీ ఆ ఏ రెండు లక్ష్యాలు లేకుండా, రెండు నిమిత్తాలు లేకుండా నీవు పొరపాటును కూడా ఈ దివ్యాస్త్రాలను ప్రయోగిస్తున్నావు. ఇది లోకానికి సరి అయినది కాదు. ఏతాని రక్ష్యమాణాని ధనంజయ యథాగమం బలవంతి సుఖార్హాణి భవిష్యంతి న సంశయః. అర్జున, ఏ విధంగా అయితే వేద విద్యను రక్షిస్తూ ఎప్పుడైతే కాలము సరైన సందర్భం ఉన్నప్పుడే ఆ వేద విద్యను ప్రయోగిస్తారో, అదేవిధంగా నీవు కూడా ఈ అస్త్రాల విద్యను అలా దాన్ని రక్షించుకొని ఉండాలి. అది ఎప్పుడైతే సందర్భం ఉంటుందో ఆ సందర్భంలోనే వాటిని ప్రయోగించడం వలన ప్రపంచానికి మేలు చేకూరుతుంది. ఆరక్ష్యమాణాన్యేతాని త్రైలోక్యస్యాపి పాండవ భవంతి స్మ వినాశాయ మైవం భూయాః కృతః క్వచిత్. అలాగే అర్జున, ఈ దివ్యాస్త్రాలను జాగ్రత్తగా కాపాడుకుంటూ సమయ సందర్భం లేకుండా నిష్కారణంగా ప్రయోగిస్తే ప్రపంచమంతా కూడా దహించబడుతుంది. అజాతశత్రో త్వం చైవ ద్రక్ష్యసే తాని సంయుగే యోజ్యమానాని పార్థేన ద్విషతామవమర్దనే. ఇక ధర్మరాజు గారు అడిగారు కాబట్టి నేను అస్త్రాలని ప్రయోగిస్తాను అని అర్జున నీవు చెప్పబోతావేమో. కానీ ఆ అస్త్రాల యొక్క విద్యను చూసే సందర్భం కూడా భావి కాలంలో రాబోతున్నది. కురుక్షేత్ర సంగ్రామంలో ఓ ధర్మరాజా, నీవు ఆ అర్జునుడు ప్రయోగించే సందర్భంలో నీవు దర్శింతువు గాని అని చెప్పిన తర్వాత అక్కడ జరిగిన వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి గారు చెబుతున్నారు. వైశంపాయనువాచ నివార్యాథ తతః పార్థం సర్వే దేవా యథాగతం జగ్మురన్యే చ ఏ తత్ర సమాజగ్మురు నరర్షభ. ఆ విధంగా అర్జును యొక్క దివ్యాస్త్రాన్ని నివారించి దేవతలు, గంధర్వులు, రాక్షసులు, ఈ విధంగా ఎవరెవరైతే ఎక్కడి నుంచి వచ్చారో వారందరూ కూడా వారి వారి లోకాలకి వెళ్ళిపోయారు. తేషు సర్వేషు కౌరవ్య ప్రతియాతేషు పాండవాః తస్మిన్నేవ వనే హృష్టాః ఊషుస్సహ కృష్ణయా. ఆ విధంగా దేవతలందరూ కూడా వారి వారి దివ్య లోకాలకు వెళ్ళిపోయిన తర్వాత పాండవులందరూ కూడా ద్రౌపదీదేవితో కలిసి సుఖ సంతోషాలతో ఆ గంధమాదర పర్వతంలోనే వారందరూ కూడా కాలాన్ని గడుపుతూ ఉన్నారు అని చెబుతూ ఇక్కడికి నివాత కవచ యుద్ధ పర్వను అలాగే 175వ అధ్యాయాన్ని కూడా పూర్తి చేసుకున్నాము. ఇక తర్వాత పర్వ యొక్క విశేషాలను తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.